ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన గణేష్ శ్రీకృష్ణ కాపర్డే అలియాస్ దాదాసాహెబ్ కాపర్డే గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ వీడియోలో కాపర్డే గారి భార్య అయిన మానోతాయ్ అలియాస్ లక్ష్మీబాయి గణేష్ కాపర్డే గారి కోసం తెలుసుకుందాం. ఆమె అమరావతిలోని ప్రముఖ లాయర్ అయిన శ్రీకృష్ణ కాపర్డే భార్య. అతను రాజకీయాల్లో చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. లోకమాన్య తిలక్కు కుడి భుజం లాంటి వారు. వీరు చాలా ధనవంతులు. లక్ష్మీబాయి వివాహం జరిగినప్పుడు తన మామగారు ఒక మమల్తాదారుగా పనిచేసేవారు బ్రిటిష్ వారి దగ్గర. అప్పుడు కూడా వారు ఎంతో ధనవంతులు. లక్ష్మీబాయి కొంచెం చదువుకుంది. ఆమెకు చదవడం వచ్చు కానీ రాయడం రాదు. ఆమె రామాయణం, మహాభారతం, శివలీలామృతం మరియు కొన్ని కీర్తనలు చదివేది. ఆధ్యాత్మికంగా చాలా జ్ఞానం ఉంది ఆమెకు. వారి ఇంట్లో 50 మంది ఉండేవారు. ఆమె వారందరికీ కూడా వంట చేసేది. వారి ఇంట్లో 2 వంటవారు, 4 పనివాళ్ళు, గుర్రాలని చూసుకునేవారు, తోటమాలి, అతని భార్య, వారి కుటుంబం అందరూ కూడా వీరి దగ్గరే ఉండేవారు. కాపర్డే ఒక పెద్ద లాయర్ కాబట్టి అతని దగ్గర చదువుకునే విద్యార్థులు కూడా 10-15 మంది వారి ఇంట్లో వీరితో పాటు నివసిస్తూ ఉండేవారు. అందరికీ కూడా వండి పెట్టేది మానోతాయ్. వారి ఎడ్యుకేషన్ కూడా కాపర్డే చూసుకునేవారు. వీరికి 3 కుమారులు, వారి భార్యలు, పిల్లలు, వారి బంధువులు ఇంకా ఎంతోమంది వచ్చి వెళ్ళేవారు. నిత్యం వారి ఇల్లు ఎంతోమంది బంధుజనంతో కలకలలాడుతూ ఉండేది. లక్ష్మీబాయి తన బిడ్డలకు ఏ విధంగా భోజనం పెట్టేదో అవే పదార్థాలు అందరికీ సమానంగా పెట్టేది. పనివాళ్ళకి, తోటలో పనిచేసే వారికి, గుర్రాలను చూసుకునే వారికి అందరికీ కూడా సమానంగా పెట్టేది. తన బిడ్డలకు ఏ విధంగా భోజనం పెట్టేదో అవే పదార్థాలు అందరికీ కూడా పెట్టేది. అందరికీ కూడా ఒకే విధంగా పాలు ఇచ్చేది. ఆ రోజుల్లో కాపర్డే కుటుంబ సభ్యులు అందరూ కూడా సిల్క్ ధోతీస్ కస్టమైజ్ చేయించుకొని వేసుకునేవారు. వాటికి 9-10 ఇంచుల బోర్డర్ కూడా ఉండేది. ఆ రోజుల్లో ఎంతో ఖరీదైన దుస్తులు వారి కుటుంబం వారు అందరూ కూడా ధరించేవారు. కాపర్డే గారు ఆ విధంగా బాబా దగ్గరకు చేరినప్పటికీ మొదట్లో బాబా పట్ల భక్తి లేనప్పటికీ, ఆ తర్వాత కొంత విశ్వాసం కుదిరినప్పటికీ, బాబా పట్ల భక్తి కంటే కూడా తనకు ఒక ప్రమాదం నుంచి ఆశ్రయం కావాలి అని కాపర్డే బాబా దగ్గరకు చేరారు. ఆ తర్వాత కొద్దిగా భక్తి కుదిరినప్పటికీ కూడా కాపర్డే భార్య మానోతాయ్తో పోల్చుకుంటే బాబా అంటే భగవంతుడు అనే సంపూర్ణమైన దానిలోకి రాలేకపోయారు దాదాసాహెబ్ కాపర్డే. కానీ భార్య అయిన మానోతాయ్ అలియాస్ లక్ష్మీబాయి మాత్రం బాబా పట్ల పూర్తి విశ్వాసం పెంచుకుంది. బాబాయే సర్వస్వం అన్న దానిలోకి ఆమె వచ్చింది. ఆమె పాండురంగ విఠలుని భక్తురాలు. ఆమె బాబాలోనే పాండురంగ విఠలుడిని చూసుకుంటూ ఎంతో భక్తిని పెంచుకుంది మానోతాయ్. బాబాగారు కూడా ఎవ్వరికీ ఇవ్వని చనువును, గౌరవాన్ని ఆమెకు మాత్రమే ఇచ్చారు. బాబాగారు మధ్యాహ్నం నైవేద్యం స్వీకరించిన తర్వాత మసీదుకు తెరవేసి ఉండేది. ఆ సమయంలో స్త్రీలు ఎవ్వరికీ కూడా మసీదులోనికి ప్రవేశం లేదు. కానీ మానోతాయ్కి మాత్రం ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మసీదులోకి వచ్చే అవకాశం బాబా మానోతాయ్కి మాత్రమే ఇచ్చారు. ఎంతో అపారమైన ప్రేమను చూపెట్టేవారు బాబా. అంత చనువు ఇచ్చారు కదా అని ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు. ఎప్పుడు బాబా ధ్యాసలోనే ఉంటూ శాంతిగా ఉండేది. ఎందుకంటే భర్త ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నారు. ఆయనను రక్షించడానికి బాబా షిరిడీకి లాగారు. కానీ సంపాదన అంతా పడిపోయింది. తాము ఉన్న పరిస్థితి, చక్కటి బంగళాలు, ఇంటి నిండా నౌకర్లు అంతా వదిలేసిన మానోతాయ్ మాత్రం ఎంతో సంతోషంగా ఉండేది. ఎంతో ఆనందంగా గడిపేది షిరిడీలో. కాపర్డే మాత్రం ఆ స్థితిలో గడపలేకపోయారు. ఎందుకంటే చాలాసార్లు కాపర్డేకు అమరావతి నుంచి పిలుపు వచ్చేది. మానోతాయ్ మాత్రం ఎంతో సంతోషంగా ఉండేది, ఎంతో ఆనందంగా గడిపేది. కానీ ఆ స్థితిలో
శాంతిగా గడపలేకపోయారు దాదాసాహెబ్ కాపర్డే. ఒకరోజు ఎందరో భక్తులు నివేదనలు సమర్పించినా బాబా వాటిని తాకనైనా తాకలేదు. శ్రీమతి కాపర్డే నైవేద్యం తీసుకురాగానే ఆయన ఎంతో ప్రీతితో లేచి నిలబడి కఫ్నీ చేతులు పైకి ముడుచుకొని తాము మామూలుగా భోజనం చేసే స్థలంలోకి వచ్చి కూర్చున్నారు. ప్రతిరోజు మాధవరావు దేశపాండే, దేవా మీరు లెగిసి మీ స్థానంలో కూర్చోండి అని చెప్తేనే లెగిసేవారు. కానీ ఆ రోజు మాత్రం మామూలుగా ఎవరు చెప్పకుండానే బాబా లేచి తన భోజనం చేసే స్థానంలో కూర్చున్నారు. వెంటనే కాపర్డే భార్య అక్కడుంచిన పళ్ళెం ముందుకు లాక్కొని దానిపై కప్పి ఉంచిన వస్త్రం తొలగించి వెంటనే ఆరగించడం ప్రారంభించారు బాబా. అదేంటి, అదే విపక్షపాతం అని కారణం అడిగారు మాధవరావు దేశపాండే శ్యామ. వెనుక జన్మలో ఈమె ఒక వైశ్యునికి చెందిన గోవు. అప్పుడు నాకు ఆమె సమృద్ధిగా పాలిచ్చింది. తర్వాత ఆమె ఒక తోటమాలి కూతురిగా జన్మించింది. అటుపై ఒక క్షత్రియుని కూతురుగాను, అటుపై ఒక బ్రాహ్మణుడికి కూతురుగాను జన్మించింది. ఎంతో కాలానికి ఆమెను తిరిగి చూస్తున్నాను. అందుకే ఆమె సమర్పించిన నివేదన అంత మధురంగా ఉన్నది. నన్ను ఇంకా కొన్ని ముద్దలు తినని శ్యామ అని పళ్ళాన్ని ఖాళీ చేశారు బాబా. ఆయన భోజనం ముగించి చేతులు నోరు కడుక్కొని తృప్తిగా త్రేన్పు తీసి తిరిగి తమ ఆసనం పైన కూర్చున్నారు. అప్పుడు కాపర్డే భార్య అయిన లక్ష్మీబాయి బాబాకు నమస్కరించి బాబా పాదాలను ఒత్తడం మొదలుపెట్టింది. అప్పుడు బాబా ఆమెను క్షేమ సమాచారాలన్నీ అడిగి ఆమెతో కొంతసేపు మాట్లాడి తమ పాదాలను ఒత్తుతున్న ఆమె చేతులను బాబా తిరిగి పట్టడం ప్రారంభించారు. దైవము భక్తురాలు పరస్పరం ప్రేమతో చేసుకుంటున్న ఆ సేవను చూసి శ్యామ ఎంతో ఆనందించారు. ఓరి భగవంతుడా, ఇది ఎక్కడ లీల! ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమ వాత్సల్యం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు. అప్పుడు ఆమెతో బాబా, ఎల్లప్పుడూ రాజారాం రాజారాం అనుకుంటూ ఉండమ్మా, నీ చిత్తం ప్రశాంతమై ఎంతో మేలు నీకు కలుగుతుంది అన్నారు. ఆమె ఆ విషయం వెంటనే ఆమె మనసులోకి ప్రవేశించింది. నిరంతరం బాబా చెప్పిన తర్వాత ఆ నామాన్ని స్మరిస్తూనే ఉండేది లక్ష్మీబాయి. ఆమె మొత్తం మీద షిరిడీలో 7 మాసాలకు పైగా గడిపింది. అంతకు ముందు తర్వాత కూడా ఆమె మహా ఇల్లాలుగా స్వధర్మం పాటించింది. ఇంట్లో పిల్లలను మినహాయించిన సగటున నిత్యం వారింట్లో 50 మంది దాకా ఉండేవారు. వారిద్దరు 3 కొడుకులు, కోడళ్ళు, సుమారు 15 మంది దాకా చదువుకునే విద్యార్థులు, 2 వంటవాళ్ళు, వాళ్ళ భార్యలు, 2 గుమస్తాలు, గుర్రాలను సంరక్షించేవాళ్ళు, 8 మంది ఎడ్లు బండులు తోలేవాళ్ళు, 1 పశువుల కాపరి, 2 పనికెత్తలు, సగటున నిత్యం 3 అతిథులు. అయినప్పటికీ పిల్లలందరికీ ఆమె స్వయంగా వంట చేసి పెట్టేది. వారి పనులన్నీ ఆమె చూసుకునేది. ఒకసారి వారింట్లో ఉండి చదువుకుంటున్న నీల్కారి అనే విద్యార్థికి తొడపై గడ్డ లేచి తీవ్రమైన జ్వరం వస్తే 2 మాసాలు ఆసుపత్రిలో ఉన్నాడు ఆ పిల్లవాడు. నిత్యం లక్ష్మీబాయి ఆ బాబు కోసం భోజనం స్వయంగా వండి ఆసుపత్రికి తీసుకువెళ్ళి పెట్టేది. ఒక నర్సులాగా సేవ చేసింది ఆ బాబుకు. హాస్పిటల్లో బట్టలు మార్చేది, చాలా జాగ్రత్తగా చూసుకునేది నీల్కారిని. ఆ బాబుకు తగ్గిన తర్వాత హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత ఆ బాబు చెప్తాడు, లక్ష్మీ అమ్మ లేకపోతే నాకు తగ్గేది కాదు, మా అమ్మ ఉన్నా నాకు ఇంత సేవ చేసేది కాదు ఏమో, నేను లక్ష్మీ అమ్మ లేకపోతే నేను చనిపోయేవాడినే అని కన్నీళ్లతో లక్ష్మీబాయికి కృతజ్ఞత తెలుపుకుంటాడు నీల్కారి. ఆమెకు ఆయుర్వేదం కూడా తెలుసు. ఆమె అత్తగారు నేర్పించిన వైద్యం జాండిస్ పచ్చకామర్లకు 1 డోసు మందు ఇవ్వగానే ఆ జాండిస్ తగ్గిపోయేది ఎవరికైనా. అందుకే ఆమె ఇచ్చే మందు కోసం చాలామంది వారి ఇంటి ముందు వేచి ఉండేవారు. ఎవరైనా ఒకసారి మందు తీసుకుంటే తగ్గిపోయేది. అంతేకాకుండా బాలకృష్ణ లేలే అనే ఒక మిత్రుడి భార్య గర్భిణీగా ఉండగా ఆమె కోరికలను అనుసరించి వంట చేసి పెట్టడమే కాకుండా ఆమెకు కొత్త బట్టలు కొనిపెట్టి శ్రీమంతం కూడా జరిపించింది లక్ష్మీబాయి.
సాయి అనుగ్రహాన్ని ఇంతగా పొందిన లక్ష్మీబాయి అలియాస్ మానూతాయ్ ఆరోగ్యం 1928లో క్షీణించడం ప్రారంభించింది. జ్వరము, ఉబసము, మోకాళ్ల నొప్పులతో బాధపడింది. చివరకు లేచి తిరగలేకపోయింది. జూలై 11వ తారీఖున 1928 సంవత్సరంలో ఆమె కుటుంబం అంతటితో కలిసి ఫోటో కూడా తీయించుకుంది. ఒకరోజు తన భర్త అయిన కాపర్డేను పిలిచి పూజా మందిరం దగ్గర కూర్చోబెట్టి ఒక చెంబుతో భర్త కాళ్లను కడిగి భర్త మెడలో పువ్వులమాల వేసి నమస్కరించింది. ఆమె ఆరాధించే పాండురంగ విఠలుడిని, సాయినాథుడిని తన భర్తలో చూసుకొని, ఇక నాకు ఎక్కువ సమయం లేదు, నేను నా సాయి ధ్యాసలోనే ఉండాలి అని భర్తకు చెప్తే, భర్త ఇంకా దుఃఖాన్ని లోపల దాచుకుంటూ ఉంటే అది గమనించిన మానూతాయి చెప్తుంది, నేను ఇన్ని సంవత్సరాలు బాబా సాంగత్యంలో ఉండి నేను బాబాను ఎప్పుడూ ఏదీ అడగలేదు. ఎందుకంటే నన్నే పంచప్రాణాలుగా చూసుకునే నా భర్త నాతో ఉన్నారు. కొడుకులు కోడళ్ళు మంచి స్థితిలో ఉన్నారు. నేను బాబాను అడిగేది ఒక్కటే, బాబా నేను సుమంగళిగా తుది శ్వాస నిన్ను చూస్తూ నా భర్త ఒడిలో నీ నామాన్ని పలుకుతూ చివరి శ్వాస వదలాలి. నా మృత్యు వచ్చేసరికి నాకు ఈ స్థితిని ప్రసాదించమని అడిగాను. బాబా అదే స్థితిని ఇప్పుడు నాకు ప్రసాదించారు అని చెప్పగానే కాపర్డే గారికి తన దగ్గరికి 10 సంవత్సరాల చిరుప్రాయంలో పసి మొగ్గలాగా తన దగ్గరకు వచ్చిన మానూతాయ్ గుర్తుకు వచ్చింది. ఆ రోజుల్లో 10 సంవత్సరాలకి వివాహం చేసేవారు కదా. అప్పుడు బాబా గారి గొప్పతనాన్ని కాపర్డే గుర్తిస్తారు. బాబా నీ దగ్గరకు అనేక మందిని నేను చూశాను, ఎంతోమంది నీ దివ్య చరణాల మీద పడుతున్నారు, అనేక రకాల కోరికలతో వస్తున్నారు, అనేక రకాల సమస్యలతో నీ దగ్గరకు వచ్చిన వారి కోరికలన్నీ అందరివి తీర్చావు. కానీ నేను నీ దగ్గరికి నన్ను నేను రక్షించుకోవడానికి వచ్చాను. కానీ నా భార్య అదృష్టవంతురాలు, తను నీ దగ్గర ఏమీ కోరుకోలేదు, ఒక మృత్యువుకు సంబంధించినది కోరింది. అది కూడా బాబా నువ్వు మృత్యు వాయిదా వేయని, కానీ నేను ఎక్కువ రోజులు జీవించాలని కానీ ఆమె నిన్ను అడగలేదు. అడిగింది చాలా గొప్ప కోరిక, నువ్వు పరమాత్మవి తండ్రి, నీతో సాన్నిహిత్యాన్ని చేసిన నా భార్య నాకు ఒక యోగినిలాగా నాకు ఈరోజు కనిపిస్తుంది. ఎందుకంటే ఆడవారు కేవలం లౌకికమైన కోరికలు ఎన్నో కోరుతూ ఉంటారు. వారి పిల్లల కోసం, వారి భర్త కోసం లౌకికమైన కోరికలు కోరుతూ ఉంటారు. కానీ నా భార్య కేవలం నా ఒడిలో నీ నామాన్ని స్మరిస్తూ చివరి శ్వాస వదలాలని కోరింది. అది కూడా తూచా తప్పకుండా నువ్వు తీరుస్తున్నావు బాబా అని మనసులో కుళ్ళి ఏడుస్తూ ఉంటారు దాదాసాహెబ్ కాపర్డే. ఇంకా మానూతాయి కోసం గుర్తు చేసుకుంటూ ఉంటారు కాపర్డే. 80 సంవత్సరాలు నా మానూతాయి ఏనాడో నాకు అశాంతిని పంచలేదు. డబ్బు పోయినా, పూర్తిగా బాధలో ఉన్నా కూడా బంగళాలు, నౌకర్లు అందరినీ చూసుకుంటూ ఆ కష్టం ఏదీ కూడా నా దాకా తీసుకురాకుండా ఎప్పుడు శాంతిగా, ఎప్పుడు ఆ చిరునవ్వు చెదరకుండా ఆ సాధ్వి నా జీవితానికి ఒక పరమార్థాన్ని తెచ్చింది. నిజంగా ఆమె ముందు నేను చదివిన చదువు ఎంత? ఆమె బాబా దగ్గర సంపాదించుకున్న దాంట్లో లౌకికంగా నేను గొప్ప లాయర్గా నేను సాధించింది ఎంత అని దాదాసాహెబ్ కాపర్డే అనుకుంటారు. నిజంగా ఎంతో అదృష్టవంతురాలు. బాబా గారి అనుగ్రహాన్ని 100% పొందింది మానూతాయి, దాదాసాహెబ్ కాపర్దే గారి భార్య అయిన లక్ష్మీబాయి. ఆమె కోరికను బాబా ఏ విధంగా నెరవేర్చారు, ఇంకా తన భార్య అయిన మానూతాయి కోసం దాదాసాహెబ్ కాపర్దే ఇంకా ఏమేం విషయాలు తన డైరీలో రాసుకున్నారో మనం మరొక వీడియోలో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పుడు వరకు చాలామంది సాయి భక్తుల కోసం ఎన్నోసార్లు చదివాను, కొన్ని వీడియోస్ కూడా చేసి పెడుతున్నాను, చిన్న వీడియోస్. ఎంతమందివి చదివినా నాకు ఇంత అనుభూతి అయితే కలగలేదు. ఈ మానూతాయి తల్లి దాదాసాహెబ్ కాపర్దే భార్య, ఈమె కోసం కనీసం నేను 20 సార్లు చదివి ఉంటాను. చదివిన ప్రతిసారి నా గుండె బరువెక్కిపోయి
కళ్ళ నుంచి నీళ్ళైతే ఆగలేదు. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగుంటుంది మానుతాయి కోసం కంట్రోల్ చేసుకుంటూ బాగా చదివి పెట్టే ప్రయత్నం చేస్తాను. మనందరినీ కూడా ఆ సాయి తండ్రి మానుతాయి తల్లిని ఏ విధంగా అయితే బాబా తన దివ్య చరణాల చెంతకు చేర్చుకున్నారో అంత అనుభూతిని బాబా మానుతాయికి ఇచ్చారో అదేవిధంగా ఆ స్థాయికి బాబా మనందరినీ కూడా తీసుకువెళ్ళాలి. తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం మనుషులుగా పుట్టిన తర్వాత. అవన్నీ కూడా దాస్గన్ మహారాజు గారు స్తవన మంజరిలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా బాబా ఏవి మన తప్పుల్ని ఎంచకుండా మనల్ని బాబా గారి దివ్య చరణాల్లో కలుపుకోవాలి. మానుతాయి తల్లికి ఏ విధంగా అయితే ప్రసాదించారో అదే విధంగా మన స్త్రీలందరికీ కూడా బాబా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా బాబాను కోరుకుంటూ మరొక వీడియోలో మానుతాయి తల్లి కోసమే తెలుసుకుందాం. ఓం సాయిరామ్.